ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అతి శక్తివంతమైన సూత్రాలను ఆ శివయ్య మనకు అందించారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ శివయ్య మాటలు ఇప్పుడు విందాం. ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివైన సూర్యగ్రహణం అలాగే అమావాస్య ఏర్పడబోతుంది. ఇదే రోజున పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి, లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. గ్రహణ నియమంలో అలాగే అమావాస్య విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 3:20 నుండి రాత్రి 8 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు. కానీ ఈరోజు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమికి ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించలేకపోయినా అమావాస్య నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ మంగళవారం నాడున తప్పనిసరిగా ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయకు ధూపం వేయండి. ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి సంతోషాలతో భోగ భాగ్యాలు కలిసి వస్తాయి. నాకైతే కొంచెం బాగానే ఉంది. ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. ఈ అమావాస్య రోజున, అందులోనూ మంగళవారం నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆ అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఈ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ కాళ్ళకి నల్లదారం కట్టుకోండి. ఆడవారు ఎడమ కాళ్ళకి, మగవారు కుడి కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఇక ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోండి. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలకు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారంట. కాబట్టి ఈ అమావాస్య రోజున కాకికి ఆహారం పెట్టండి. మీ పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది. అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి పటం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇక మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ అమావాస్య రోజున నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. నీటిలో ఉప్పు వేసి స్నానం చేస్తే నరపీడ మొత్తం వెంటనే తొలగిపోతుంది. అలాగే నీటిలో 2 యాలకులు వేసి స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసొస్తుంది. అదేవిధంగా నీటిలో పచ్చ కర్పూరాన్ని కలిపి స్నానం చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా మీ బీరువాను తడిగుడ్డతో శుభ్రం చేసి బీరువా పైన గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అమావాస్య రోజున ఇలా చేస్తే అప్పుల బాధలు, డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పర్సులో 2 తమలపాకులు పెట్టుకోండి. ఇక అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నైవేద్యాన్ని సమర్పించి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే మీ బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టుకోండి. బీరువాలో పచ్చకర్పూరం పెడితే మీ ఇంట్లోకి ధనాకర్షణ పెరిగి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఇక ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి. అమావాస్య రోజున అప్పు ఇస్తే మీ ఇంటికి సంపద తరిగిపోతుంది. అమావాస్య రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచార్యం పాటించాలి. అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కోయకూడదు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున బియ్యము, గోధుమలు మరియు పప్పుధాన్యాలు కొనకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు దానం చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఒక విస్తరాకులో బియ్యము, కందిపప్పు, బెల్లం సమర్పించి ఇవ్వాలి. హరహర మహాదేవ, శంభో శంకర, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.